ఎస్ భానుగారు, ఏపీ ఆర్థికంగా బలంగా లేదు, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఎలాంటి సహాయం తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన నష్టం జరిగింది. ఆర్థికంగా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు పోకుండా వెనకబడింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ రంగాల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా ఆదుకోవాలి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా విచ్చలవిడిగా ఒకే రాష్ట్రానికి నిధులు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ పరిధిలో ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఎంత ఇవ్వాలి, అవసరమైతే ఏ రంగాల్ని అభివృద్ధి పదంలో స్పెషల్ గ్రాంట్స్ కింద ఇచ్చి ఏదైనా ముందుకు తీసుకుపోయే దిశగా కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పాత్ర, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. కాలర్ లైన్లో ఉన్నారండి, విజయలక్ష్మి ఫ్రమ్ కెనడా. విజయలక్ష్మి గారు నమస్తే అండి. భాను ప్రకాష్ రెడ్డి గారికి నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఏపీ ప్రభుత్వంలో బీజేపీ పర్ఫార్మెన్స్ ఎంత అంటే ఏపీ ప్రజలు ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి పాలనలో 90% సంతృప్తి పడుతున్నామండి. 2 నిర్ణయాలు తీసుకోవాలండి. విజయలక్ష్మి గారు కంటిన్యూ చేయండి. రెండు విషయాల్లో నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నామండి. ఒకటి, మద్యం గురించి మీరు కొంచెం, నెంబర్ 2 వచ్చి మాతృభాష, మా ఏపీ ప్రజల యొక్క మాతృభాష తెలుగు అండి. అందువల్ల తెలుగు భాషను వృద్ధి చేస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాము. మీ ఒపీనియన్ ని చెప్పండి. విజయలక్ష్మి గారు, ఖచ్చితంగా మనందరం తెలుగు వాళ్ళం. ఈరోజు ఎక్కడ చూసినా సరే తెలుగు వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఉదాహరణకు అమెరికాలో కూడా చాలామంది మనోళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా తెలుగు భాష పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక స్కీమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడే హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఇండియాలో హిందీ తర్వాత తెలుగే ఉంది. కాబట్టి ఆ లాంగ్వేజ్కు పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఇంకా రెండో విషయం, లిక్కర్ విషయం మీరు చెప్పారు. లిక్కర్ విషయం చాలా దారుణం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నాణ్యత లేనిటువంటి లిక్కర్నిచ్చి లిక్కర్ తాగిన కారణంగా చాలామంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కిడ్నీలు ఇవన్నీ పాడు చేసుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలామంది మరణించడం జరిగింది. కాబట్టి దీని మీద ఒక శ్వేతపత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 7 అంశాల మీద శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. దాంట్లో లిక్కర్ పాలసీ కూడా ఉంది. కాబట్టి తొందరలోనే దాని మీద, ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చి 30 రోజులు అయింది. కాబట్టి ఈ జరిగినటువంటి ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి ఈ విధ్వంసం నుంచి పూర్తిగా స్టడీ చేస్తున్నాం. తొందరలోనే ఈ లిక్కర్ నుంచి ప్రజలు నష్టం కలగకుండా ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు రాబోతోందండి. మరో కాలర్ లైన్ లో ఉన్నారండి, ఫ్రమ్ కాలిఫోర్నియా. నవీన్ గారు. నమస్తే బాను. నాకు 2-3 సజెషన్స్ అన్న. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా భారతదేశంలో ఈ జ్యుడిషియరీ సిస్టమ్ ఒకటి, ప్రతి కేసు ఇంతకుముందు ఒక కాలర్ అడిగిండు, ప్రతి కేసు ఏ కేసు చూసినా కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆ మంది చచ్చిపోయాక కూడా జడ్జిమెంట్ వచ్చే పరిస్థితి లేదు. సపోజ్ ఒక ఎమ్మెల్యే మీద తను క్వాలిఫైడ్ కాదని చెప్పేసి ఎంపీ మీద మనం కేసు ఇస్తే కూడా ఇది తప్పుడు పత్రాలు ఇచ్చో లేకపోతే తప్పుడు హామీలు ఇచ్చో ఎలక్టెడ్ అయిన తర్వాత అది కోర్టు కేసిన తర్వాత ఆఫ్టర్ 5 years కాదు 6 years తర్వాత కూడా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి స్టే తెచ్చుకొని ఆల్మోస్ట్ వాళ్ళు 5 years ఇస్ గోయింగ్ టు బి కంటిన్యూ. అంటే దీనికి ఒక కేసు వేస్తే కంప్లైంట్ చేస్తే ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుంది అన్నది మనిషికి తెలియదు. ఒక ఎమ్మెల్యే విషయంలో కానీ ఎవరి విషయం, ఒక సామాన్య రైతు కానీ, అంటే ఎవరైనా కోర్టుకు వెళ్ళాలి అంటే అదొక జైలు కంటే దద్దమైన పరిస్థితి ఏర్పడింది మన దేశంలో. దీన్ని ఏ విధంగా మనము యూఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ టు ద కామన్ పీపుల్ కూడా జస్టిస్ తొందరగా క్విక్గా జెన్యూన్ గా సపోజ్ వచ్చే పరిస్థితి ఎలా ఉంటుంది ఒకటి. రెండవది, అంటే మోడీ గారు చాలా క్లీన్, మామూలు చాలా మనం అన్ని దేశాల మీరందరూ మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ సిస్టమ్ లో ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు కదన్నా, వీళ్ళ మీద ఎందుకు గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక రూల్ ఎందుకు పాస్ చేయరు, జడ్జిమెంట్ ఎందుకు తీసుకురాదు? ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్ తక్షణమే తీసుకురావాలి అని చెప్పి. అంటే ఇప్పుడు పొలిటికల్ సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే సుప్రీంకోర్టు అంటారు, సుప్రీంకోర్టు అడిగితే హైకోర్టు అంటారు, హైకోర్టు అంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్. ఏంటంటే ఏదో మనం ఒకళ్ళొకళ్ళు బ్లేమ్ చేసుకుంటా ముందుకు పోవడం తప్ప ఇట్లాంటి విషయం మీద అంటే దేశానికి మంచి అనే వాటి మీద తొందరగా సత్వర చర్యలు ఎందుకు తీసుకోదు భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి గారు?
ఒకటి. మూడోది నా పర్సనల్ రిక్వెస్ట్ అన్న, ఏదైతే ఇప్పుడు మన తిరుపతి చాలా ఆధ్యాత్మికమైన కేంద్రము, ఈ కేంద్రంలో మాలాంటి ఎన్ఆర్ఐస్ ఎవరైనా వచ్చినప్పుడు కనీసం అంటే మాకు కొంచెం ఆన్లైన్ లో ఇమీడియట్ గా దర్శనం జరగడానికి, ఎందుకంటే మేము వచ్చే చాలా తక్కువ స్కెడ్యూల్ వస్తాం, అందులోకి వచ్చి అంటే ఒక క్లీన్ అంటే ఒక ప్రాపర్ ఛానల్ అనేది ఎవరికి ఎక్కడా లేదు. అది నేను లాస్ట్ టైం మన ఎన్ఆర్ఐ వచ్చినప్పుడు కూడా ఎంత ఇబ్బంది పడ్డా అంటే ఆల్మోస్ట్ ఒక 2 days టైం వేస్ట్ చేసుకున్నాడు. పోతే కాటేజీలు దొరకవు, దర్శనం దొరకదు. సో చాలా అంటే సేమ్ అదే అనమాట, ఈ ఆఫీస్కి పో, జేసీ ఆఫీస్కి పో, ఈఓ ఆఫీస్కి పో, ఆ తిరుగుడు తప్ప మాకు దర్శనం అంటే దేవుని దర్శనం కంటే వీళ్ళ దర్శనాలు ఎక్కువైపోతున్నాయి వాస్తవంగా. ఇట్లాంటి దాని మీద ఒక సమగ్రమైన ప్రాపర్ ప్లానింగ్, దాన్ని ఒక వెబ్సైట్ లో పెట్టడము, ఈ రోజు అప్లై చేసుకుంటే ఈ రోజు దర్శనం వస్తుంది, అట్లాంటి ఎందుకు రావు అంటే సిస్టమ్ ని ప్రజలకు అనుకూలంగా ఎందుకు మార్చారు అంటే ఎప్పుడు రాజకీయాలు మాట్లాడుతూ ఉంటాము, బట్ కొన్ని జెన్యున్ గా కామన్ పీపుల్ కి ఏదైతే అవసరం ఉందో అలాంటి ఎందుకు చేయరు మీరు అనేది క్వశ్చన్ అన్న. థ్యాంక్ యూ అన్న. నవీన్ గారు, జ్యుడిషియల్ సిస్టమ్ గురించి మాట్లాడారు మీరు. మన ప్రపంచంలోనే ఇప్పుడు దాదాపు 140 కోట్ల జనాభాతో ఉన్నటువంటి దేశం మన భారతదేశం. కాబట్టి గత పాలకులు చేసినటువంటి పొరపాట్ల కారణంగా ఎక్కడ ఏ సెగ్మెంట్ని జాగ్రత్త తీసుకోవాలో, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు దాదాపు ఒక 60 సంవత్సరాలు ఒకే పార్టీ మన దేశంలో పరిపాలించాలంటే ఇది రాజకీయ కామెంట్ చేయను. గత పాలకులు చేసిన పొరపాట్లు ఎక్కడెక్కడ కాన్సన్ట్రేట్ చేయాలో ఆ సెగ్మెంట్లో కాన్సన్ట్రేట్ చేయలేని కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జ్యుడిషియల్ సిస్టమ్ని ఏ విధంగా ప్రజలకి తొందరగా న్యాయం జరగాలో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. దీని మీద ఒక స్టడీ టీంను కూడా పెట్టడం జరిగింది. దాని మీద అప్పటికే మొదలు పెట్టారు. దాంట్లో ఏ విధంగా స్పీడ్ జడ్జిమెంట్ రావాలో ఆ విధంగా సంఖ్య కూడా జ్యుడిషియల్గా జడ్జిల సంఖ్య కూడా పెంచుతున్నారు. కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగే దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూసుకుంటుంది. రెండోది, తిరుమల తిరుపతి దేవస్థానంలో వస్తున్నటువంటి విదేశాల నుంచి వస్తున్నటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి నా దృష్టి కూడా చెప్పడం జరిగింది. చాలా మంది నా మిత్రులు ఉన్నారు. కాబట్టి దాన్ని ఇప్పుడు ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ చూపించిన తర్వాత వారికి దర్శన సౌకర్యం ఉంది. కానీ రూమ్స్, ఎందుకంటే మనకు కొండ మీద దాదాపు కేవలం 25,000 నుంచి 30,000 మందికి మాత్రమే ఉండే అవకాశం ఉంది అకామిడేషను. ఇప్పటికీ దాదాపు నిత్యం 80,000 మంది భక్తులు వస్తున్నారు. కాబట్టి కాంక్రీట్ జంగిల్ అయిపోయింది తిరుమల. అడిషనల్ అకామిడేషన్ కట్టద్దని చెప్పి మనకు హైకోర్టు డైరెక్షన్స్ ఉంది. కాబట్టి అదనపు గదులు నిర్మించలేని పరిస్థితిలో ఉన్నాము. ఖచ్చితంగా దర్శనం విషయంలో మాత్రం వచ్చిన వెంటనే దర్శనం ఏ విధంగా క్విక్ దర్శనం అయ్యే విధంగా చర్యలు చెప్పుకుంటాం. కానీ ఈ అకామిడేషన్ విషయంలో మేము తిరుమల అలిపిరి పాదాల దగ్గర ఒక పెద్ద పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. కొత్తగా వచ్చినట్టు ఈవో గారితో చర్చించి ఇబ్బందులు పడకుండా, ఎందుకంటే కింద అలిపిరి నుంచి స్టార్ట్ అయితే 30 నిమిషాలు తిరుమలకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆ స్టార్ట్ వచ్చే టైం ముందు వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఆ పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్లోనే ఈ 300 టికెట్లు కానీ, ఈ ఎన్ఆర్ఐ టికెట్ కానీ ఏదైనా అక్కడే పెట్టే అవకాశం ఏదైనా ఉందో ఒకసారి పరిశీలించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటామో దాని మీద టీటీడీ అధికారులతో ఖచ్చితంగా మాట్లాడతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.